ఎన్ఎంఎంఎస్ పాఠాలను వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. నిన్నటి పాఠంలో మనం మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయని, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవాలు, సూక్ష్మ ఆర్ద్రోపోడ్లు మొదలగునవి ఉదాహరణలుగా చెప్పుకున్నాం. మరి ఇవి అనేక చోట్ల అంటే సూక్ష్మజీవులు లేని చోటు అనేది లేదని తెలుసుకున్నాం. మరి సూక్ష్మజీవులు అనేవి మనకి ఫ్రెండ్సా, ప్రోసా, మిత్రుల, శత్రువుల అనేది ఈ పాఠ్యాంశంలో చూద్దాం. ముందుగా సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. ఇది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. మనం క్రితం పాఠంలో కూడా చెప్పుకున్నాం. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మన ప్రేగులు, చిన్న ప్రేగులు, వాటి యొక్క గోడలు ఆరోగ్యంగా ఉండడానికి పెరుగు అనేది మనకి ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే ఈ బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చిత్రంలో చూస్తున్నది మైదా పిండి, అవునా? మైదా పిండిని మనం కొన్ని నీటిని కలిపి తడిపి మనం ఇలా ముద్దలా చేసి 2 కప్పులలో పెట్టాలి. మొదటి కప్పులో మనం ఉత్తి మైదా, నీటితో కలిపిన మైదాని పెట్టాం. రెండవ కప్పులో ఏం చేస్తామంటే మైదా పిండికి 2-3 స్పూన్ల ఈస్ట్ని కలిపి ఇలా తడిపి ముద్ద చేసి కప్పులో పెట్టాం. పెట్టిన తర్వాత ఈ 2 కప్పులను కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. ఎండలో కాకుండా, మరీ చల్లటి ప్రదేశంలో కాకుండా వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. 4 గంటల తర్వాత చూసినట్లయితే ఇలా రెండవ కప్పులో ఉన్న మైదా పిండి అనేది ఏమైంది, ఇక్కడ ఉబ్బినట్టుగా అయిపోయింది. మొత్తం కూడా కప్పు మనం పై వరకే పెట్టాం, అదంతా కూడా ఉబ్బిపోయి బయటకు వచ్చేసింది ఇట్లా బాల్ లాగా. మరి ఏం జరిగింది రెండో కప్పులో ఉన్న మైదా పిండికి మనం ఈస్ట్ని కలిపాం. ఈస్ట్ అనేది ఒక ఏకకణ శిలీంధ్రం. మరి ఈ ఈస్ట్ అనేది ఏం చేసింది? ఈస్ట్ అనేది అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. శ్వాసక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్వాసక్రియలో ఆహారం శక్తిగా మారుతుంది. మరి ఈస్ట్ అనేది అవాయు శ్వాసక్రియ జరుపుకొని మైదా పిండిలో ఉన్న ఆహార పదార్థాలని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ వాయువుని విడుదల చేస్తుంది అన్నమాట. అట్లా విడుదలైన కార్బన్ డయాక్సైడ్ వాయువు పిండిలోకి విడుదలవుతూ ఉంటే పిండి ఏమవుతుంది? ఉబ్బినట్టుగా అయిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ వాయువు వల్ల, అంటే అవాయు శ్వాసక్రియ వల్ల మైదా పిండి అనేది ఉబ్బినట్టుగా అయిపోయిందనమాట. మరి ఈస్ట్లు అనేవి బ్రెడ్, కేకుల తయారీలోకి వాడుతూ ఉంటాం. అంతేకాకుండా మనం రకరకాల వైన్స్ తయారీలో, మద్యం తయారీలో కూడా ఈస్ట్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఏమవుతుంది? ఈస్ట్ని కలిపినప్పుడు ఆహారంలో ఉండే చక్కెరలు అనేవి ఏమవుతాయి? ఇథైల్ ఆల్కహాల్గా మారుతాయి. అలా మారిన ఇథైల్ ఆల్కహాలే మనము వైన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి ఒక చిన్న ప్రయోగం. దీంట్లో ఏం చేస్తున్నాం మనం? 2 గ్లాసులలో నీటిని తీసుకొని ఆ నీటిలో చక్కెర వేస్తున్నాం. మొదటి దాంట్లో చక్కెర వేయలేదు, మొదటి గ్లాసులో బీకర్లో. రెండవ బీకర్లో ఉన్న నీటికి చక్కెరని కలిపాము. చక్కెరతో పాటు ఈస్ట్ని కూడా కలపండి. 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల ఈస్ట్ని కూడా కలపండి. కలిపిన తర్వాత ఈ 2 బీకర్లను గోరువెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత పరిశీలిస్తే 2 బీకర్లలో ఉన్న ద్రవాన్ని మీరు వాసన చూడండి. రెండవ బీకర్లో ఉన్న ద్రవం అనేది మనకి ఆల్కహాల్ వాసన, సారాయి వాసన వస్తుంది. ఎందుకు అనంటే ఈస్ట్ ఏం చేస్తుంది? ఆ చక్కెరని, షుగర్స్ని ఆల్కహాల్గా మారుస్తుంది. అక్కడ ఈస్ట్ అవాయు శ్వాసక్రియ జరుపుకొని షుగర్స్ని ఇథైల్ ఆల్కహాల్గా మార్చడం జరుగుతుంది అన్నమాట. ఆ ప్రక్రియనే మనం ఏమంటామంటే కిణ్వనము, ఫర్మెంటేషన్ అని అంటాం. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ఫర్మెంటేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఆన్ లార్జ్ స్కేల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్, wine, beer and acetic acid. Yeast is grown in natural sugars present in grains like barley, wheat, rice and crushed fruit juices like grapes. ఈస్ట్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం చూడండి. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఆల్కహాల్ తయారు చేయడం కోసం, బీర్ తయారు చేయడం కోసం ఈస్ట్లని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మనం ధాన్యాలన్నిటి నుంచి కూడా ధాన్యాల యొక్క ఫ్లోర్కి ఈస్ట్ని కలిపి కూడా ఈ బియర్ ఆల్కహాల్ అనేది కూడా తయారు చేస్తారు. పండ్ల రసాలకి కూడా ఈస్ట్ని కలిపి వైన్ని తయారు చేయటం
జరుగుతుంది. అంతేకాకుండా ఈస్ట్‌లని ఇంకెక్కడ వాడతారు? బేకరీలలో వాడతారు. మనం తినే బ్రెడ్, కేక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈస్ట్‌లని కలిపి తయారు చేస్తారు. అంతేకాకుండా చక్కెర తయారు చేయడానికి ఉపయోగించే చెరుకు నుంచి వచ్చిన మొలాసెస్‌కి కూడా ఈస్ట్‌ని కలిపి ఇథైల్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియని మనం ఫర్మెంటేషన్ అని చెప్పేసి అంటాం. మరి సూక్ష్మజీవులు ఎలాగైతే ఇప్పుడు మనం ఆల్కహాల్ తయారీకి అంతేకాకుండా బ్రెడ్స్, కేక్స్ తయారీకి ఉపయోగిస్తామని తెలుసుకున్నామో, ఇక సూక్ష్మజీవుల్ని మెడిసిన్స్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఏంటవి? ఏ సూక్ష్మజీవుల్ని మరి మెడిసిన్స్ తయారీకి ఉపయోగిస్తారు అనేది చూద్దాం. మెడిసిన్స్ దట్ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజెస్ డిసీజెస్, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. సచ్ మెడిసిన్స్ ఆర్ కాల్డ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగించే మందులని మనం యాంటీబయాటిక్స్ అంటాం. అంటే యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి? బ్యాక్టీరియాలని చంపుతాయి. ఏదైనా మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చిందని డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు? యాంటీబయాటిక్స్ రాస్తారన్నమాట. మరి యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తారు. యాంటీబయాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రోయింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంజీ అండ్ బ్యాక్టీరియా. వేటి నుంచి తయారు చేస్తున్నారు? ఫంజీ, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల నుంచి యాంటీబయాటిక్స్ని తయారు చేయడం జరుగుతుంది. Nowadays, a number of antibiotics like penicillin, tetracycline, streptomycin and erythromycin are being produced. Antibiotics helps in curing many bacterial diseases like typhoid, gonorrhea, diarrhea, tuberculosis and prevent infections like septicemia. ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా వ్యాధులని ట్రీట్ చేయడానికి, బ్యాక్టీరియా వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తామని చెప్పుకుంటున్నాం. మరి ప్రస్తుతము ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న యాంటీబయాటిక్స్ ఏమున్నాయి ఇక్కడ? పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్. వీటిని దేనికి ఉపయోగిస్తున్నాం మనం? టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుకోవడానికి, టైఫాయిడ్ జ్వరాన్ని తగ్గించుకోవడానికి, గనేరియా అనేది ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యాధి, దాన్ని తగ్గించడానికి, డయేరియా అంటే వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి తగ్గించడానికి, ట్యూబర్కులోసిస్, టీబీ లాంటి డిసీజెస్కి, అంతేకాకుండా సెప్టిసీమియా అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్, దీన్ని తగ్గించడానికి కూడా మనం యాంటీబయాటిక్స్ని ఉపయోగిస్తున్నాం. We must use antibiotics prescribed by qualified doctor. If we use antibiotics without consulting a qualified doctor, it may harm you. ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్స్ మనకు నచ్చినట్టుగా టైఫాయిడ్ జ్వరం వస్తే ఈ మెడిసిన్ లాస్ట్ టైం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు కదా, అది తెచ్చుకొని ఈసారి వాడదామంటే అలా కుదరదు. ఏం చేయాలి? ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యాంటీబయాటిక్స్ వాడాలి. లేకపోతే అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడితే ఏమవుతుంది? అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్స్ బ్లడ్ సెల్స్ విచ్ ఫైట్ ఇన్ఫెక్షన్స్. ఏమవుతుంది? మన బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాడే రక్త కణాలని ఇవి చంపేస్తాయి అన్నమాట. వాటికి వ్యతిరేకంగా ఇవి పనిచేస్తాయి. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్. అవేంటి? మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి ఫారెన్ బాడీస్ నుంచి. ఫారెన్ బాడీస్ అంటే లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా మన శరీరంలోకి ఎంటర్ అయినాయి అనుకోండి, వాటిపైన పోరాడివి చంపేస్తూ ఉంటాయి అన్నమాట తెల్ల రక్త కణాలు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, తెల్ల రక్త కణాలు వాటితో ఎక్కువగా పోరాడాల్సి వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ దే మే కిల్ యూస్ఫుల్ బ్యాక్టీరియా టూ ఇన్ అవర్ ఇంటెస్టైన్ and this increases the resistance towards antibiotics. Excess use of antibiotics weakens the body. మరి యాంటీబయాటిక్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగజేసే బ్యాక్టీరియాలని చంపడంతో పాటు మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఉదాహరణకి మన శరీరం లోపల అంటే మన పేగుల లోపల ఈ కొలై అనే బ్యాక్టీరియా ఉంటుంది, ఎచ్చరీషియా కొలై అనే బ్యాక్టీరియా. ఇది మనకి కావాల్సిన B12 విటమిన్ని, K విటమిన్ తయారీలో ఉపయోగపడుతుంది. మనం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఈ విటమిన్ తయారు కాదు శరీరంలో. కాబట్టి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించకూడదు. మరి యాంటీబయాటిక్స్ని మొట్టమొదటగా ఎవరు కనుక్కున్నారు అంటే చిత్రంలో కనిపిస్తున్న శాస్త్రవేత్త. ఎవరతను? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశారు? వరల్డ్ వార్ టైంలో, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎక్కువ మంది సోల్జర్స్కి గాయాలై, ఆ గాయాలు ఇన్ఫెక్ట్ అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది. అయితే అసలు ఈ ఇన్ఫెక్షన్లో ఉన్నదేంటి?
ఎందుకు వీళ్ళందరూ చనిపోతున్నారని అతను పరిశోధన చేయడం కోసం ఆ ఇన్ఫెక్షన్‌కి కారణమైన బ్యాక్టీరియాల్ని తన ప్రయోగశాలలో పెంచి తను ప్రయోగాలు చేశాడు. అలా ప్రయోగం చేస్తున్నప్పుడు తను బ్యాక్టీరియాలు పెంచే పెట్రీ డిష్‌లో కొన్ని పెట్రీ డిష్‌లలో బ్యాక్టీరియా సరిగ్గా పెరగకపోవడం అతను గమనించాడు. మరి ఎందుకు బ్యాక్టీరియా పెరగట్లేదని చూసినట్లయితే ఆ పెట్రీ డిష్ మధ్యలో ఒక రకమైన బూజు ఫంగస్ పెరగడం అతను గమనించాడు. ఈ ఫంగస్ అనేది బ్యాక్టీరియాల్ని పెరగకుండా ఆపేస్తుంది. ఇక్కడ మీరు చిత్రంలో పెట్రీ డిష్‌లో చూడొచ్చు. ఏమైంది ఇక్కడ మధ్యలో పెరిగిన ఈ ఫంగస్ అనేది బ్యాక్టీరియాల్ని చూడండి ఇక్కడంతా పెరగనీయకుండా చేసింది. ఇక్కడ మనకి ఎడ్జెస్‌లో మాత్రమే బ్యాక్టీరియా కనిపిస్తుంది. మరి ఈ ఫంగస్‌లో ఉండే పదార్థం ఏదో బ్యాక్టీరియాల్ని పెరగనివ్వకుండా చేస్తుంది అని అతను గుర్తించడం జరిగింది. దానికి అతను ఏమని పేరు పెట్టారు? పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. మరి పెన్సిలిన్ని మొట్టమొదటగా మరి పెన్సిలియం నొటేటమ్ అనే బ్యాక్టీరియాలో గుర్తించి దాన్ని వేరు చేయడానికి ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక్కడ మీరు పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రాన్ని కూడా చిత్రంలో చూడొచ్చు. మరి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ని మొట్టమొదటగా కనుక్కున్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి 1945లో ఇతర శాస్త్రవేత్తలు అంటే డాక్టర్ హోవార్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి చైన్ వీళ్ళతో పాటు కలిసి నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అయితే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుక్కున్న సంవత్సరం ప్రపంచానికి తెలియజేసిన సంవత్సరం 1929. మరి హోవార్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి చైన్లు కూడా ఏం చేశారంటే ఇతర జీవుల నుంచి ఈ పెన్సిలిన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా మనం మెడిసిన్స్ దీనిపైన కృత్రిమంగా డెవలప్ చేయాలి, సింథసైజ్ చేయాలి, దాని మీద వీళ్ళు ఎక్కువగా ప్రయోగాలు చేయడం జరిగింది. అందుకే అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు వీరిద్దరికీ కూడా నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న మరొక శాస్త్రవేత్త మరి మన తెలుగు జాతికి గర్వకారణమైన శాస్త్రవేత్త. యాంటీబయాటిక్స్ని కనుక్కున్న తర్వాత పెన్సిలిన్ కనుక్కున్న తర్వాత మరి అరియోమైసిన్ అనే ఒక గొప్ప యాంటీబయాటిక్ని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తయారు చేయడం జరిగింది. మరి ఇతడు ఎక్కడ చెందిన వ్యక్తి అంటే వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినవారు. ఇతను కనుక్కున్న ఈ అరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ అని కూడా పిలుస్తాము. దీన్ని దేనికి ఉపయోగిస్తారు అని అంటే టైఫాయిడ్ జ్వరం, ప్లేగు, ట్యూబర్క్యులోసిస్ లాంటి వ్యాధులను నివారించడానికి ఈ యాంటీబయాటిక్ని వినియోగించడం జరుగుతుంది. అందుకే ఈ మెడిసిన్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి దీన్ని కనుక్కున్న ఈ శాస్త్రవేత్తని విజర్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అని చెప్పి అంటాం అనమాట. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని చెప్పేసి ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని మనం పిలుస్తాం. Were you given polio drops when you were a child? Do you know about Pulse Polio program? Why are polio drops given to children? What is the purpose of polio drops? మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు పోలియో డ్రాప్స్ వేసుకున్నారా? మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకి పోలియో డ్రాప్స్ చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు పోలియో డ్రాప్స్ మనం ఎందుకు వేసుకోవాలి? గవర్నమెంట్ ఎందుకు పోలియో డ్రాప్స్ సంవత్సరానికి 2 సార్లు వేయిస్తుంది అని అంటే పోలియో అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. పోలియో మైలైటిస్ అనే ఒక వైరస్ వల్ల వచ్చి ఇదేం చేస్తుంది, మన యొక్క కాళ్ళు చేతులు సరిగా పెరుగుదల లేకుండా ఆ కాళ్ళు చేతులలో ఉండే నాడీ కణాలు సరిగా పెరగకుండా చేస్తుందన్నమాట. దానివల్ల కాళ్ళు చేతులు అభివృద్ధి చెందవు. మరి ఎవ్వరూ కూడా మన దేశంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పోలియో బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ఈ పోలియో చుక్కలని వేయడం జరుగుతుంది. అసలు ఈ పోలియో చుక్కల్లో ఏముంటాయి, మరి మనకి అవి వేసుకుంటే ఎందుకు పోలియో వ్యాధి రాదు అనేది మనం తర్వాత స్లైడ్స్లో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఏ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఎంటర్ అవర్ బాడీ, ద బాడీ ప్రొడ్యూసెస్ సమ్ డిఫెండర్స్ టు ఫైట్ అగైన్స్ట్ దెమ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఫైట్ ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. చూడండి, మన శరీరం ఎంత శక్తివంతమైన వ్యవస్థని కలిగి ఉందనంటే దేహంలోకి ఏదైనా ప్రవేశిస్తే మనం తినే ఆహారం ద్వారా కానీ, మనం పీల్చుకున్న గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ ఏవైనా సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే మన దేహం ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఆ బ్యాక్టీరియాలని, వైరస్లని చంపి వాటిని శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది అన్నమాట. అట్లా యాంటీబాడీస్ ఒకసారి ఉత్పత్తి అయినవి మన శరీరంలో అలాగే ఉండిపోతాయి. మళ్ళీ ఎప్పుడైనా ఆ బ్యాక్టీరియా, వైరస్ మన దేహంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాటి మీద ఇవి దాడి చేసి వాటిని చంపేస్తూ ఉంటాయి అన్నమాట. మరి when an injection or medicine is given containing weak and dead microorganisms, our body produces antibodies and store them.
మనకు వ్యాధిని కలిగించే ఏవైనా సూక్ష్మజీవులు కావచ్చు, అది బ్యాక్టీరియా కానీ వైరస్లను కానీ వాటిని బలహీనపరచాలన్నమాట. బలహీనపరచడం అంటే వేడి చేస్తే బలహీనమైపోతాయి. కాబట్టి వాటిని వేడి చేసి లేదా బలహీనపరిచి లేకపోతే చంపేసి, చంపిన బ్యాక్టీరియాలని కానీ బలహీనపరిచిన బ్యాక్టీరియాలు కానీ మన దేహంలోకి ప్రవేశపెట్టామనుకోండి, మన బాడీ ఏం చేస్తుంది, ఓ నిజంగానే బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయింది, దాన్ని చంపేయాలని చెప్పేసి ఇమీడియట్గా ఏం చేస్తుంది, యాంటీబాడీలని తయారు చేస్తుంది. యాంటీబాడీలు ఏం చేస్తాయి, అది బలహీనంగా ఉంటే దాని మీద పోరాడి దాన్ని చంపేస్తాయి. ఆల్రెడీ చనిపోయినాయి అయితే దాన్ని బాడీ నుంచి బయటకి పంపించడానికి, ఎక్స్పెల్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట. అట్లా తయారైన యాంటీబాడీ మన దేహంలో ఎప్పటికీ ఉంటుందన్నమాట. When the disease causing microorganisms enter our body, the already present antibodies fight and eliminate them. ఆల్రెడీ తయారై ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనకి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి దేహంలోకి వచ్చింది అనుకోండి, వెంటనే దాని మీద పోరాడి వాటిని చంపేసి డిసీజ్ రాకుండా మనని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. The weakened, dead and disease causing microorganisms which are injected into our bodies are called vaccines. The process is called vaccination. ఇక్కడ చూడండి, వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే మనం ఏదో అనుకుంటాం, వ్యాక్సిన్ అంటే ఏంటో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ అనుకోండి, పోలియో వ్యాక్సిన్లో ఏముంటాయి, పోలియో వ్యాధిని కలిగించే వైరస్లే ఉంటాయి అందులో. కాకపోతే ఆ వైరస్లు ఎలాంటి స్థితిలో ఉంటాయి, చనిపోయిన స్థితిలో కానీ చాలా బలహీనపరచబడిన స్థితిలో కానీ ఉంటాయి. బాగా బలహీనపడిన పోలియో వైరస్లని మనకి ఏం చేస్తారు, పిల్లలకి చుక్కల మందుల రూపంలో ఇస్తారు. అప్పుడు ఏమైతే ఆ బలహీనంగా ఉన్న వైరస్లు ఆ పిల్లల శరీరంలోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ బాడీ ఏం చేస్తుంది, ఆ వైరస్లను చంపడానికి యాంటీబాడీని తయారు చేస్తుంది. యాంటీబాడీస్ ఏం చేస్తాయి, వైరస్లని చంపేస్తాయి. అట్లా ఏర్పడిన యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ మన శరీరంలో ఉంటాయి. ఒకవేళ నిజంగా రేపు భవిష్యత్తులో బాగా శక్తివంతమైన పోలియో వైరస్ మన బాడీలోకి ప్రవేశించినా మనకి వ్యాధి రాదు. ఎందుకు, ఆల్రెడీ మన శరీరంలో ఏమున్నాయి, పోలియో వైరస్ని చంపడానికి కావాల్సిన యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అది వాటిని చంపేస్తుంది అన్నమాట. వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అది. వ్యాక్సిన్ అంటే బలహీనపరచబడిన లేదా చనిపోయిన సూక్ష్మజీవులని మన శరీరంలోకి ప్రవేశపెడతారు. మరి ఇప్పుడు మనకి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరి 300 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకి వ్యాక్సిన్లు అంటే ఏంటో అసలు తెలియదు. మరి చాలామంది శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన ప్రయోగాల ఫలితంగానే మనకి వ్యాక్సిన్స్ అనేవి కనుక్కోబడినాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే జోనాస్ సాక్, మనందరం పోలియో వ్యాధి నుంచి బయటపడ్డాము అంటే మన దేశంలో పోలియో కేసెస్ చాలా రేర్గా అప్పుడప్పుడు మాత్రమే నమోదవుతున్నాయి, చాలా వరకు పూర్తిగా తగ్గిపోయినాయనే చెప్పొచ్చు. మరి పోలియో వ్యాధి రాకుండా ఉంటుంది అంటే కారణం ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్న శాస్త్రవేత్తనే, జోనాస్ సాక్. మరి ఇతను 1952వ సంవత్సరంలో పోలియో వ్యాక్సిన్ని కనుక్కోవడం జరిగింది. కనుక్కోవడమే కాదు, ఏం చేశాడు చూడండి, హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఫ్రీలీ టు ఎవ్రీవన్. మరి ఇతను కనుక్కున్న దీన్ని ఈయన పేటెంట్ తీసుకోలేదు. పేటెంట్ తీసుకోకుండా ఫ్రీగా మీరు దీన్ని ఫ్రీగా ప్రొడ్యూస్ చేసి అందరికీ కూడా ఫ్రీగా సప్లై చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అన్నమాట పోలియో వ్యాక్సిన్ని. ఇతను ఇంజెక్షన్ రూపంలో కనుక్కున్నాడు. తర్వాత ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త పోలియోని డ్రాప్స్ రూపంలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కనుక్కున్నాడు 1957లో. ఇప్పుడు మన పిల్లలందరికీ ఇచ్చేది ఓరల్ పోలియో వ్యాక్సిన్ అన్నమాట. పోలియో ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓరల్ డ్రాప్స్ which prevents polio in children, while many other vaccines are injected to prevent diseases like smallpox. Smallpox ante masuchi, chickenpox ammavaru, hepatitis, tuberculosis, mumps, diphtheria, whooping cough, measles. ఇవన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాధులన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనము 0 నుంచి 15 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్స్ని వేయిస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఇవేవి కూడా రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎడ్వర్డ్ జెన్నర్ని మీరు చిత్రంలో గమనించవచ్చు. అసలు వ్యాక్సిన్ని మొట్టమొదటగా కనుక్కున్నది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. మరి ఏ వ్యాధికి ఇతను వ్యాక్సిన్ని కనుక్కోవడం జరిగింది? స్మాల్ పాక్స్, మసూచి అనే వ్యాధికి వ్యాక్సిన్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు, మసూచి వచ్చిన వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. చర్మం అంతా కూడా చూడండి ఎట్లా ఉంది, దద్దులుగా వచ్చినట్టుగా ఉంది. మరి ఈ స్మాల్ పాక్స్ అనేది ఇప్పుడు అసలు కేసెస్ అసలు నమోదు కావట్లేదు మన దేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా.
ఎందుకు అనంటే స్మాల్ పాక్స్‌కి వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఇది వేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవ్వరిలో కూడా కనిపించట్లేదు. మరి మొట్టమొదట వ్యాక్సిన్‌ని కనుక్కోవడానికి ముందు 1700 సంవత్సరం ఆ టైంలో 1796 కాలంలో మరి ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్‌ని కనుక్కున్నారు. అయితే అతను ఆ టైంలో కొన్ని మిలియన్ల మంది అంటే కొన్ని లక్షల మంది స్మాల్ పాక్స్ వ్యాధి వచ్చి చనిపోయారు. మరి అతను ఏం చేశాడు అంటే తనకి రోజు పాలు పోసే వ్యక్తి ఆ వ్యక్తికి స్మాల్ పాక్స్ రాకపోవడం అతను గమనించాడన్నమాట. ఎందుకు అతనికి రాలేదు స్మాల్ పాక్స్ అంటే అతను ఎక్కువగా పశువుల మధ్య గడపడం, ఆ ఆవులకి వచ్చే వ్యాధి అయిన కౌపాక్స్ అనేది అతను వాటితో గడపడం వల్ల ఇతనికి కౌపాక్స్ వైరస్ అనేది బాగా దానికి ఇతను నిరోధకతను పెంపొందించుకుంది ఇతని యొక్క శరీరం. కాబట్టి ఏం చేశాడు మన ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ వ్యాధికి ఎక్కువగా వ్యాధి నిరోధకత కలిగిన అతని వ్యక్తి యొక్క శరీరం నుంచి తీసిన వాటిని సీరంని ఏం చేశాడు ఈ ఆరోగ్యంగా ఉండే ఒక 8 సంవత్సరాల అబ్బాయికి ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. అబ్బాయిలో స్మాల్ పాక్స్ రావడం అనేది జరగలేదు. ఎందుకు అతనికి రాలేదు అని అంటే ఏమైంది అక్కడ మనం కౌపాక్స్ వ్యాధికి నిరోధకత కలిగిన వ్యక్తి శరీరం నుంచి తీసుకొని ఈ అబ్బాయికి సీరంని ఎక్కించడం జరిగింది కాబట్టి ఈ వ్యాధికి అతను నిరోధకతని కలిగి ఉండడం జరిగింది. అలా మొట్టమొదటగా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్కి వైరస్లని ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ని మొట్టమొదటగా 1796లో కనుక్కున్నారు. మరి ఇతను స్మాల్ పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ని కనుక్కోవడానికి కారణం ఏంటంటే తన ఇంటి చుట్టుపక్కల నివసించే ఒక పాల వ్యాపారం చెప్పొచ్చు అన్నమాట. తన యొక్క ఆవులకి కౌపాక్స్ అనేది ఉండింది. ఆ కౌపాక్స్ వ్యాధికి ఈ పాల వ్యక్తికి మిల్క్ మ్యాన్కి నిరోధకత అనేది ఉంది. మరి అతనికి కౌపాక్స్ వచ్చిన్నది కాబట్టి స్మాల్ పాక్స్ అనేది అతనికి ఎఫెక్ట్ కాలేదు. కౌపాక్స్ వల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదు. మరి అతని నుంచి తీసుకోబడిన సీరం నుంచి వ్యాక్సిన్ని తయారు చేసి అతను మొట్టమొదటగా స్మాల్ పాక్స్ వ్యాధిని క్యూర్ చేయడానికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం జరిగింది. In 1796, Jenner took the fluid from a cowpox pustule on a dairy-maid hand and inoculated a 8-year-old boy with his parents' permission. 6 weeks later, he exposed the boy to smallpox, and the boy did not develop any symptoms of smallpox. The fluid collected from cowpox pustule acted as vaccine to prevent smallpox. This invention of smallpox vaccine saved millions of people from deadly disease. The word vaccine come from the vaka which means cow. Vaccine అనే పదం వాకా అనే పదం నుంచి వచ్చింది. వాకా అంటే కౌ అని అర్థం. రేబీస్ అనే వ్యాధిని మొట్టమొదటగా గుర్తించింది లూయి పాశ్చర్. మరి రేబీస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అని అంటే కుక్క కాటు ద్వారా డాగ్ బైట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అయితే ఆ డాగ్లో రేబీస్ వ్యాధిని కలిగించే వైరస్లు ఉన్నప్పుడు మాత్రమే అంటే ఆ రేబీస్ వైరస్లు ఉన్న కుక్క కరిచినప్పుడు మాత్రమే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి అనేది జరుగుతుంది. సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనం ఇంతకు ముందు లెసన్లో చెప్పుకున్నాం నేలలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయని. ఒక ఎకరం పొలంలోనే ఒక 1 ఇంచ్ సాయిల్ తీసుకుంటే 5.5 టన్నుల వరకు బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే గాలిలో మరి ఉండే నేలలో మరి ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయనంటే గాలిలో అత్యధికంగా ఉండే నైట్రోజన్ని మొక్క వినియోగించుకునే రీతిలోకి మారుస్తాయి అన్నమాట. చూడండి సాయిల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అబౌట్ 78% ఆఫ్ ఎయిర్ అరౌండ్ us is nitrogen gas. Plants need it mainly for synthesizing nutrients, but they cannot make it from the atmosphere directly. Microorganisms like Rhizobium, Nostoc, Anabaena, Azotobacter helps to provide this essential element to the plants by absorbing them from atmosphere to form certain compounds and then fixing them into the soil that can be taken up by the plants. మరి వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్. మరి ఈ నైట్రోజన్ని మొక్కలు డైరెక్ట్గా గ్రహించుకోలేవు. అలా గ్రహించుకోలేవు కాబట్టి నైట్రోజన్ని మొక్కలు గ్రహించుకునే రీతిలోకి మార్చడం కోసం ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి.
సూక్ష్మజీవుల్లో ముఖ్యంగా నాస్టాక్, అనబినా, రైజోబియం, అజిటోబాక్టర్ లాంటివి ఏం చేస్తాయి? గాలిలో ఉన్న నత్రజనిని ఇవి తీసుకుంటాయి. తీసుకొని వాటిని నైట్రేట్స్, నైట్రైట్స్, అమోనియంగా మార్చి నేలలో స్థాపిస్తాయి అన్నమాట. నేల నుంచి మొక్కలు ఈ నైట్రోజన్ని తీసుకొని మొక్క అది పెరగడం కోసం రకరకాల పోషకాలని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇక్కడ మీరు నాస్టాక్ని చూడొచ్చు. సైనోబాక్టీరియా ఇది. అనబినా ఇది కూడా సైనోబాక్టీరియా. అజిటోబాక్టర్ ఇది ఒక బ్యాక్టీరియా. ఇంకా రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా ఆర్ ప్రజెంట్ ఇన్ ద రూట్ నాడ్యూల్స్ ఆఫ్ బీన్ ఫ్యామిలీ. బీన్ మీన్స్ లెగ్యుమినేసి ఫ్యామిలీ. లెగ్యుమినేసి చిక్కుడు, బఠానీ మొక్కలు లెగ్యుమినేసి ఫ్యామిలీ కుటుంబానికి చెందినవి. రైజోబియం కన్వర్ట్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్స్ అండ్ స్టోర్ ఇన్ రూట్స్. Plants use the stored nitrates. Plants give shelter to rhizobium. They cooperate one another. Such a cooperative life is called symbiosis. Soil fertility increase in growing legume crops in the fields. Farmers plow crop field along with legumes on the onset of monsoon. Here you heard the word about symbiosis. What is symbiosis here? మొక్కలు ఇక్కడ బ్యాక్టీరియా రెండు కూడా ఒకదానికొకటి పరస్పరం సహాయం చేసుకుంటున్నాయి. మొక్క రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం కోసం షెల్టర్, ఆవాసాన్ని ఇస్తుంది. అదే రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని గ్రహించి నైట్రేట్లుగా మార్చి నేలలో స్థాపిస్తుంది అన్నమాట. మొక్క నేల నుంచి నైట్రేట్ని తీసుకుంటుంది. మొక్కనేమో బ్యాక్టీరియాకి ఆవాసాన్ని, షెల్టర్ ఇస్తే బ్యాక్టీరియానేమో నైట్రేట్లని మొక్క గ్రహించుకునే రూపంలోకి మార్చిస్తుంది అన్నమాట. పరస్పరం రెండు కూడా ఇక్కడ సహాయం పొందుతున్నాయి కాబట్టి దీన్ని మనం సింబయాసిస్, సహజీవనం అని చెప్తాము. ఇక్కడ మీరు లెగ్యుమినేసి కుటుంబం మొక్క యొక్క వేర్ల బొడిపల్లో బ్యాక్టీరియా, రైజోబియం బ్యాక్టీరియా ఉండడం గమనించవచ్చు. ఇది వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని, N2 రూపంలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని NO3, NH4 రూపంలోకి మార్చి మొక్కకి అందించడం జరుగుతుందన్నమాట. అలాగే సూక్ష్మజీవుల యొక్క మరొక ఉపయోగం కంపోస్ట్ తయారీ. మరి కంపోస్ట్ అనేది ఎలా తయారు చేస్తాము? మామూలుగా మన స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా ఒక మూలకి ఎక్కువగా మనం ఉపయోగించని చోటుని ఏం చేస్తాము? ఒక పెద్ద గుంతని తీయాలి. గుంతని తీసి మన ఇంట్లో విడుదలయ్యే వ్యర్థాలని, పాఠశాలలో విడుదలయ్యే మధ్యాహ్న భోజన వ్యర్థాలని మొత్తం ఆ గుంతలో వేయాలి. వేసేసి దానిపైనుంచి ఒక లేయర్ మట్టిని వేయాలి. వ్యర్థాలని వేయడం, ఒక లేయర్ మట్టిని వేయడం చేస్తూ ఉండాలి. అట్లా వేస్తూ పైన నీటిని చల్లుతూ ఉండాలి. ఏమవుతుంది అంటే ఆ కంపోస్ట్ పిట్ అంతా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఒక 3-4 months దాన్ని అట్లా వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది అని అంటే ఆ మట్టిలో ఉండే బ్యాక్టీరియా మరియు ఫంగస్ దాంట్లో వేసిన మధ్యాహ్న భోజన వ్యర్థాలని, ఎండిపోయిన ఆకులని, వీటన్నిటిని ఏం చేస్తుంది? డీకంపోజ్ చేస్తుంది అన్నమాట, కుళ్ళింపజేస్తుంది. కుళ్ళింపజేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది. అట్లా మార్చిన ఎరువుని మనం మొక్కలకి పోషకంగా వాడుకోవచ్చు. సూక్ష్మజీవులు అనేవి లేకపోతే ఏమవుతుంది? నేలపైన పడే చెత్త, వ్యర్థాలు, చనిపోయిన జంతువుల యొక్క కళేబరాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి? భూమిపైన అట్లనే ఉండిపోతాయి. ఏవి కూడా డీకంపోజ్ కావు. ఏదైనా ఒక జంతువు చనిపోయింది అనుకోండి, మనం ఎవరం పట్టించుకోలేదనుకోండి, అక్కడ పడి ఉందనుకోండి ఆ జంతువు, ఒక నెల రోజుల తర్వాత మనకు ఆ జంతువు యొక్క శరీరం అక్కడ కనిపించదు. ఏమవుతుంది మరి? దాని బాడీ మొత్తం ఏమవుతుంది? సూక్ష్మజీవుల చేత కుళ్ళింప చేయబడి ఆ శరీరంలో ఉండే పోషకాలన్నీ నేలలో కలిపివేయబడతాయి. ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయి అక్కడ. కాబట్టి సూక్ష్మజీవులు అనేవి మనకి చాలా ఉపయోగకరమైనవని చెప్పవచ్చు. సూక్ష్మజీవుల యొక్క మరొక ఉపయోగం చూద్దాం. ఇక్కడ బీటీ అనే బ్యాక్టీరియా గురించి. మరి బీటీ అంటే ఏంటంటే, బీటీ మీన్స్ బ్యాసిల్లస్ thuringiensis is the name of a bacterium. It produces a toxin which kills pests on the plants or crops. The bacterium is used as biopesticide. In transgenic crops, plants, this toxin producing gene was separated from the bacterium and transferred into the crop plants. So this can protect it from pests. For example, BT cotton and BT brinjal. బ్యాసిల్లస్ thuringiensis అనేది ఏంటంటే ఒక రకమైన టాక్సిన్స్ని, విష పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాసిల్లస్ thuringiensis
ఏదైతే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందో దానికి సంబంధించిన జీన్ని వేరు చేయడం జరుగుతుందన్నమాట. బ్యాక్టీరియా నుంచి ఆ ప్రత్యేకమైన జీన్ని వేరు చేసి మొక్కల యొక్క విత్తనాల లోపల దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లా ఆ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలలో ఈ టాక్సిన్ అనేది ఉంటుంది కాబట్టి కీటకాలు ఏవైనా తింటే అవి చనిపోవడం జరుగుతుంది. కీటకాలు ఏవి కూడా వాటిని తినడానికి ఇష్టపడవు. అట్లా వచ్చిందే బీటీ కాటన్ అని చెప్పి చెప్తామన్నమాట. బీటీ వంగ కూడా ఉంది, కానీ మనము ఇవి కీటకాలకు కూడా హాని చేస్తుందంటే అది మనుషులకు కూడా హాని జరుగుతుంది అని చెప్పేసి దీని మీద చర్చ ఉంది కాబట్టి బీటీ వంగ విత్తనాలు అనేవి అంతగా వాడుకలో లేవు. కానీ బీటీ పత్తి విత్తనాలు విస్తృతంగా వాడడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలపైన కొన్ని ప్రశ్నల్ని గమనిద్దాం. సూక్ష్మజీవులు మనకు ఎలా ఉపయోగపడతాయనే చూసాం కదా. యాంటీబయాటిక్ పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? ఎడ్వర్డ్ జెన్నర్, రాబర్ట్ బ్రౌన్, లూయి పాస్చర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవరిక్కడ కరెక్ట్ ఆప్షన్? డి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రేబీస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ బై? రేబీస్ వ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? మస్కిటో బైట్, డాగ్ బైట్, ఇంజురీస్, కంటామినేటెడ్ ఫుడ్. ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆప్షన్? బి అనేది కరెక్ట్ ఆప్షన్. డాగ్ బైట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐడెంటిఫై ద ఆడ్ వన్ బేస్డ్ ఆన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. నత్రజని స్థాపనని బట్టి దీంట్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఏ నాస్టాక్, బి అనబినా, సి రైజోబియం, డి రైజోపస్. ఇక్కడ చెప్పిన 4 కూడా సూక్ష్మజీవులే, కానీ 3 మాత్రమే నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి, ఒకటి ఉపయోగపడదు. ఏంటిది? రైజోపస్. రైజోపస్ అనేది శిలీంధ్రం, ఇది నత్రజని స్థాపనకి ఉపయోగపడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ క్వశ్చన్. జోనాస్ సాక్, ఎల్లప్రగడ సుబ్బారావు, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు, ఎడ్వర్డ్ జెన్నర్, ఆల్బర్ట్ సాబిన్. జోనాస్ సాక్ ఏం కనుక్కున్నారు? పోలియో వ్యాక్సిన్. ఎల్లప్రగడ సుబ్బారావు గారు అరియోమైసిన్ యాంటీబయాటిక్ని కనుక్కున్నారు. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ ఆల్బర్ట్ సాబిన్ ఓరల్ పోలియో డ్రాప్స్ని కనుక్కున్నారు. అలా మనం మ్యాచింగ్ చేసుకోవాలి. Whenever a disease causing microorganism enter our body, the body produces some defenders to fight against them. These are called as. మన శరీరంలోకి ఏవైనా సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు మన శరీరం వాటిని వ్యతిరేకంగా పోరాడడానికి కొన్ని ప్రోటీన్ బాడీలని ఉత్పత్తి చేస్తుంది. వాటిని ఏమంటాం? యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్, యాంటీజెన్స్, యాంటీబ్యాక్టీరియల్ అంటాం. యాంటీబాడీస్ అంటే ప్రతిదేహాలు లేదా ప్రతిరక్షకాలు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? యాంటీబాడీస్. బి ఆప్షన్ కరెక్ట్. పిల్లలు, ఇప్పటి వరకు మనం సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం. మనం ప్రతిరోజు తినే ఇడ్లీ, దోశ, కేక్, బ్రెడ్, దాని తర్వాత ఆల్కహాల్ తయారీకి కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. మనం వాడే యాంటీబయాటిక్స్ తయారీలో కూడా సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఉంది. వ్యాక్సిన్స్ తయారీకి కూడా మనం సూక్ష్మజీవులని ఉపయోగిస్తున్నాం. మరొక పాఠంలో సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా హాని చేస్తాయి, హానికరమైన సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.